దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిగల దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత అనేది శరీరానికి, మనస్సుకు ఎంతో అవసరమైనది. అస్వస్థత మనిషి యొక్క శరీరములో, మనస్సులో కూడా నెమ్మది, సమాధానం లేకుండా చేస్తుంది. మన జీవితాలలో అనారోగ్యం వచ్చినప్పుడు, అస్వస్థతను కలిగి ఉన్నప్పుడు మనము ఏమాత్రం కూడా సంతోషంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం, చేసే పని సక్రమముగా చేయలేం, తినే ఆహారము సంతోషంగా తినలేం. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరికి బ్రతుకే భారంగా మారుతుంది. కనుక దేవుడు మన యందు దయ చూపించి ఆత్మీయమైన మేలులు, ఆశీర్వాదాలతో పాటు శారీరకమైన స్వస్థతను కూడా ఆయన అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మన శరీరానికి స్వస్థత రావడానికి ఆయన శరీరములో సిలువలో నలగొట్టబడ్డారు, నిలువెల్లా గాయపరచబడ్డారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ప్రభావం ఉన్నది. ఆయన తన వాక్కును పంపి కూడా స్వస్థపరుస్తున్నారు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వారిని స్వస్థపరిచారు. ఇదిగో, దేవుని మందిరములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మందిరములో ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన సందర్భాలు ఉన్నాయి. దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన హిజ్కియాని స్వస్థపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఆయనను సమీపించినప్పటికీ స్వస్థత కొరకు చేసిన ప్రతి ప్రార్థనని ప్రభువు నెరవేర్చారే తప్ప తోసివేయలేదు. అంటే మనము స్వస్థత పొందుకోవడము, మనము ఆరోగ్యంగా ఉండడము, మనము సంతోషంగా ఉండటం దేవునికి ఇష్టమై ఉన్నది. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆ రీతిగా ప్రేమిస్తూ ఉండగా, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ శరీరంలో అనారోగ్యం ఉందా? షుగరు, బీపీ, టైఫాయిడ్, థైరాయిడ్, మలేరియా జ్వరాలు, గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, రకరకాల వ్యాధుల చేత ఈ దినాలలో అనేక మంది అనారోగ్యం పాలై బాధపడుతూ ఉన్నారు. మరి నీ శరీరంలో ఉన్న బలహీనత ఏది? ఏ రకమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు? ఏ రకమైన జబ్బుతో నీ శరీరం నీరసించిపోతూ ఉన్నది? ధైర్యంగా ఉండు. ప్రభువు ఈరోజు నీకు వాగ్దానపూర్వకంగా చెబుతున్న మాట, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఎలా లభిస్తుంది? ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా జాగ్రత్తగా మీరు చదివినట్లయితే ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అనేక సంగతులు దేవుడు మాట్లాడుతున్నాడు, అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, ఆ ఉపవాస ప్రార్థనలో మనము దేవునితో గడపాలని, దేవుని పాదాల దగ్గర మనము విజ్ఞాపన చేయాలని, అలాగే బీదలకు సహాయపడాలని, ఆకలిగొనిన వారికి ఆహారం పంచిపెట్టాలని, ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో వాక్యాన్ని పాటిస్తే, ఆ వాక్యాన్ని అనుసరిస్తే నిశ్చయంగా ప్రభు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. దయచేసి మీలో ప్రతి ఒక్కరూ యెషయా 58వ అధ్యాయం బాగా చదవండి. దైవ కార్యాలను మీరు రుచి చూడండి. మీ స్వస్థత కొరకు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని చెప్పారు. స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహించే మీ దయగలిగిన హస్తముతో ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ శరీరానికి సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని, నెమ్మదినిచ్చి వారిని ఆదరించి ధైర్యపరిచి బలపరచండి. శరీరంలో ఉన్న బాధ నుండి, బలహీనత నుంచి విడిపించండి. యేసుక్రీస్తు పేరిట అద్భుతం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.